చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొన్నటిసారి ఓటమిలో ఒక కీలక పాత్ర. మద్యం సాధారణంగా ఎక్కడైనా సరే క్యాండిడేట్స్ మద్యానికి సంబంధించి పంచకుండా జరగదు. డబ్బు మద్యం పంచక తప్పదు. చెవిరెడ్డి దాదాపుగా తను 2001 ఏమో అప్పటి నుంచి రాజకీయాల్లోకి వచ్చినట్టు జెడ్పీటీసీగా. అప్పటి నుంచి ఈ రోజు వరకు చెవిరెడ్డి గిఫ్టులు ఇచ్చేవి ఉంటాయి, డబ్బులు పంచేవి ఉంటాయి, కానీ మద్యం పంచిన దాఖలా ఉండదు. తనకి మద్యం అలవాట్లేదు, తన బిడ్డకి మద్యం అలవాట్లేదు. మద్యాన్ని ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే వ్యక్తిగతంగా తన కుటుంబంలో తను ఫేస్ చేసినటువంటి పరిస్థితుల కారణంగా, తను చిన్నప్పుడు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల కారణంగా మొదటి నుంచి మద్యాన్ని ద్వేషిస్తాడు, దూషిస్తాడు. పైగా ఈవెన్ మద్యం వ్యాపారంలో ఏలు పెట్టడు. తను మద్యం షాపులు పెట్టుకోవడం కానీ, లేకపోతే మద్యానికి సంబంధించిన సిండికేట్లు కానీ ఇవి ఏనాడు అంగీకరించే మనస్తత్వం అతనికి లేదు.